హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి 2 కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మీదట రేషన్ సరుకులు తీసుకునే లబ్ధిదారులు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సరే చిన్నపాటి పొరపాటు అనేది జరిగినా కూడా టోటల్‌గా రేషన్ కార్డ్ అనేది బ్లాక్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డుదారులకు సంబంధించి ప్రతి నెల రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే అయితే చేయడం జరిగింది. ఈ సర్వేలో చాలా మంది రేషన్ సరుకులు అనేది మేము తీసుకోకపోయినా రేషన్ సరుకులు మాకు తీసుకున్నట్లు ఇందులో నమోదు అనేది ఏ విధంగా చేశారని, రేషన్ సరుకులు తీసుకున్న వారికి కూడా రేషన్ సరుకులు తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. దీని మీద చాలా మంది లబ్ధిదారులు కంప్లెయింట్ అనేది రావడంతో ప్రతి ఒక్క రేషన్ డీలర్ల పరిధిలో ఎంతమంది అయితే కార్డుదారులు ఉన్నారో ఆ యొక్క కార్డుదారులు అందరికీ సంబంధించి కాల్స్ అనేది చేసి వెరిఫికేషన్ అనేది చేయగా చాలా మంది రేషన్ సరుకులు తీసుకోకపోయినా రేషన్ సరుకులు తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసినట్లయితే గుర్తించడం జరిగింది. అలాగే కొంతమందికి సంబంధించిన డబ్బులు అనేది ఇచ్చేసి అంటే ఉదాహరణకు మీకు రేషన్ సరుకులు వద్దనుకున్నట్లయితే అంటే రేషన్ డిపోకి వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదు. మీరు ఆ యొక్క రేషన్ సరుకులు వాడలేదు అనుకున్నట్లయితే చాలా మంది రేషన్ సరుకులు తీసుకోవడం వదిలివేయడం జరిగింది. ఇలా ఎవరైతే ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకోవట్లేదో అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు అనేది రేషన్ డీలర్లు గుర్తించి పర్సనల్‌గా వారి యొక్క ఇళ్ల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ అనేది పెట్టి అంటే బయోమెట్రిక్ అనేది వేపించుకొని రేషన్ సరుకులు తీసుకున్నట్లు అందులో నమోదైతే చేస్తున్నారు. ఇలా నమోదు అనేది చేసిన తర్వాత ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కేజీకి రూ. 10 చొప్పున లబ్ధిదారులకు పేమెంట్ అయితే అందజేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. అంటే మీరు రేషన్ సరుకులు తీసుకోకపోయినట్లయితే మీ యొక్క ఇళ్ల వద్దకే వచ్చి బయోమెట్రిక్ అనేది వేసి కేజీకి రూ. 10 చొప్పున మీకు పేమెంట్ అయితే అందజేస్తున్నట్లు ఇందులో చాలా మంది అయితే కంప్లెయింట్ అయితే చేయడం జరిగింది. అంటే చాలా మంది అయితే తెలియజేయడం జరిగింది. ఇలా చేసిన వారందరికీ సంబంధించిన కార్డుదారులకు సంబంధించిన వివరాలతో పాటు రేషన్ డీలర్ల వివరాలు అందరికీ సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రభుత్వానికి పంపించినట్లు వీరందరికీ మీద కూడా త్వరలోనే చర్యలను తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో ఈ యొక్క రేషన్ డీలర్ల మొత్తాన్ని ముఖ్యంగా ప్రతి జిల్లాలో 30 మంది చొప్పున మొదటి విడతలో భాగంగా రేషన్ డీలర్లను తొలగించబోతున్నట్లు వీరి స్థానంలో కొత్త రేషన్ డీలర్లను ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు ఎవరైతే ఈ యొక్క రేషన్ సరుకులు వద్దనుకుంటున్నారో అటువంటి వారందరూ మీకు రేషన్ వద్దనుకుంటున్నట్లయితే వదిలేయాలని, ఒకవేళ మీకు రేషన్ సరుకులు వద్దనుకున్నట్లయితే రేషన్ డీలర్‌లో ఎవరైనా సరే వచ్చి బయోమెట్రిక్ అనేది పెట్టి మీకు రేషన్‌కి అమౌంట్ అనేది ఇస్తామని చెప్పినట్లయితే తప్పనిసరిగా కంప్లెయింట్ అనేది చేయాలని, భారీ మొత్తంలో అవినీతి జరుగుతుందని ముఖ్యంగా ఈ యొక్క రేషన్ మాఫియాని అరికట్టడం కోసం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఇలా రేషన్ బియ్యాన్ని గనుక అమ్ముతూ పట్టుబడినట్లయితే పూర్తిగా వారి యొక్క రేషన్ కార్డు తొలగించడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాలు కూడా నిలిపివేయబోతున్నట్లు ప్రభుత్వం దీనికి సంబంధించిన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరు రేషన్ బియ్యాన్ని అమ్మొద్దని, ఒకవేళ అమ్ముతూ పట్టుబడినట్లయితే కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని అయితే తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ యొక్క ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే అనేది అయితే నిర్వహిస్తున్నారు. మీకు రేషన్ అనేది ఇస్తున్నారా లేదా ఇవ్వకపోయినట్లయితే ఏ విధంగా అంటే ఉదాహరణకు ప్రతి నెల 25వ తేదీ నుంచి దివ్యాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకే పంపిణీ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇంటి వద్దకే పంపిణీ చేయట్లేదని కంప్లైంట్ అనేది రావడంతో రేషన్ డీలర్ల మీద కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక మీదట ప్రతి నెల 25వ తేదీ నుంచి తప్పనిసరిగా లబ్ధిదారులకు అంటే వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి మీకు రేషన్ సరుకులు కావాలనుకున్నట్లయితే మాత్రమే తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రతి 3 లేదా 4 నెలలకి ఒకసారి మీరు రేషన్ సరుకులు తీసుకోవాలని, అలా తీసుకోకపోయినట్లయితే పూర్తి స్థాయిలో మీరు అంటే రేషన్ కార్డు బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మీరు 2 లేదా 3 నెలలకి ఒకసారి మీరు రేషన్ సరుకులు కనుక తీసుకున్నట్లయితే మీరు బయోమెట్రిక్ అనేది వేస్తారు కాబట్టి రేషన్ కార్డు యాక్టివ్ లో ఉంటుంది. రేషన్ కార్డుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. తప్పనిసరిగా ఈ యొక్క రూల్స్ అనేది పాటించాలని అధికారులు కీలక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది.